హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ వ్లాగ్స్. మీకు ఈరోజు ఈ వీడియోలో ఎంతో సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా కారం పూస ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో చూపించబోతున్నామండి. సో ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా 2 కప్పులతో శనగపిండి తీసుకోవాలండి. మేము ఇక్కడ ఏంటంటే మేమే శనగపప్పుని కొనుక్కొని ఎండబెట్టి ఆడించామండి. పిండి పట్టించాము, అదైతే చాలా బాగుంటుంది. సో దీంట్లో ఇంకేమీ కలపలేదు. బయట కొనే పిండి కన్నా ఇంట్లోనే మనం మిల్లు పట్టించి చేసుకుంటే బాగుంటుంది కదండి. సో శనగపిండిని తీసుకున్నాక ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఇంకా వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. సో వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో చూసారుగా, ఇలా కలుపుకోవాలండి. సో ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే మనం జనరల్గా మనకి జంతికలు గొట్టం ఉంటుంది కదండి, ఆ గొట్టంలో ఈ మోడల్ ఇది కారం పూస వేసుకోవడానికి సరిపోతుంది. సో ఆ మోడల్ తీసుకొని ఈ జంతి గొట్టం లోపల ఈ పిండి ముద్దని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుంటూ పెట్టేసుకొని ఇది క్లోజ్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ కారం పూసను మనం డీప్ ఫ్రై చేయాలి కదా, సో దానికోసం రెడీ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాము. ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాము. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత సో చూసారుగా, ఇలా తిప్పినట్లయితే మనకి చక్కగా ఇలా కారం పూసలో వచ్చేస్తుందండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. సో వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకండి. బయట మనం స్వీట్ షాప్లో కొంటాం కదా, అలా కొనే కంటే చక్కగా ఇంట్లోనే అదే స్టైల్లో అంతే టేస్టీగా వచ్చిందండి. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా వీడియోలో చూపిస్తున్న ప్రతి ఒక్క టిప్ని ఫాలో చేయండి. తప్పకుండా మీరు కూడా ఎంతో టేస్టీగా చేయొచ్చండి. సో మనకి ఇది ఫ్రై అవుతూ వస్తుంది కదా. సో ఇప్పుడు వీటిని ఈ కలర్ వచ్చిన తర్వాత మనం ఏంటంటే ఆయిల్ నుంచి తీసేసుకోవాలి. తీసుకొని మిగతా పిండిని కూడా సేమ్ ఈ విధంగానే కొద్ది కొద్దిగా జంతిగొట్టంలో వేసుకుంటూ డీప్ ఫ్రై చేసేసుకోవాలండి. సో చూసారుగా, మనం మొత్తం వేసేసుకున్నాము. ఇప్పుడు మనకి ఎంతో టేస్టీగా కారం పూస రెడీ అయింది కదండి. ఇప్పుడు సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో వేసుకోవడానికి మనం కరివేపాకు వేయించుకోవాలండి. ముందుగా కరివేపాకుని బాగా కడిగి వాటర్ లేకుండా చూసుకొని అది ఆయిల్లో వేసి ఇలా వేయించేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ నుంచి తీసేసుకొని సో ఏంటంటే ఇప్పుడు ఈ కారం పూస వేసేసుకోవాలండి. సో ఇప్పుడు సర్వింగ్ టైం అండి. ఒక గిన్నెలోకి కారం పూసని తీసేసుకొని చక్కగా ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం ప్రెస్ చేసి వేయించుకున్న కరివేపాకు కూడా కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా కారం పూస రెడీ అండి. సో తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో మేము ఇంతవరకు వచ్చామంటే అది మీ వల్లే ఫ్రెండ్స్. తప్పకుండా వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.